సాయినాథ ప్రబోధామృతం ద్వారా మాస్టర్ గారు అందించిన అమృత గుళికలనే అంశం మీద నిజానికి జి కాశీరామ్ గారు డోన్ వారు రావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల వారు రాకపోవడం వల్ల శ్రీమతి సుమలత విజయ్ కుమార్ గారు, వీరు పెరంబూర్ చెన్నై, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరు తెలుగు హారతులను తమిళ భాషలోనికి తర్జుమా చేసి సాయి భక్తులకు అందించిన అదృష్టవంతులు. మన మాస్టర్ గారు చెప్పిన ఉదయ ప్రార్థనను కూడా తమిళ భాషలో తర్జుమా చేసి అందించారు. ప్రతి గురువారం శనివారం చెన్నైలో తమిళంలో సత్సంగాలు నిర్వహిస్తున్నారు వారు. ప్రత్యేకత అది. అందరూ చక్కటి క్లాప్స్ కొట్టాలమ్మా, ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో గురుకృప లేకపోతే అటువంటి పనులు సాధ్యం కాదు. గురుదేవదత్త. నా వరకు ఆ తండ్రి యొక్క ఆశయాలతో రోజు సంగమించి ఉండడమే సమ్మేళనం. అప్పుడు మనకి సంవత్సరానికి ఒక్కరోజు 3 రోజులు కాకుండా ప్రతిరోజు సమ్మేళనమే జరుగుతుంటుంది మన మనసులో. సాయినాథ ప్రబోధామృతం ద్వారా మాస్టర్ గారు మనకు అందించిన అమృత గుళికలు. ఈ అమృత గుళికలు మొత్తము 10, అంటే 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాల ద్వారా మాస్టర్ గారు ఈ అమృత గుళికల ద్వారా మనకి ఏం తెలుపుతున్నారు అంటే 5 జ్ఞానేంద్రియాలని 5 కర్మేంద్రియాలని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా పని చేయించుకోవాలి అని నేర్పుతున్నారు. అంటే జ్ఞానేంద్రియాలని సరిదిద్దుకుంటూనే ఉండాలి. కర్మేంద్రియ ద్వారా మనిషి పనులని చక్కగా చేయించుకోవడం తెలుసుకోగలగాలి. ఈ సాయినాథ ప్రబోధామృతం మాస్టర్ గారు దీన్ని చుక్కానితో పోల్చారు. అంటే దిక్సూచి. సాయినాథ ప్రబోధామృతం మన జీవితాలకి దిక్సూచి లాంటిది. దిక్సూచి అంటే ఉత్తరం వైపు ఉంటుంది. ప్రబోధము అంటే నిద్రిస్తున్న మనసుని తట్టి లేపడం. అలా తట్టి లేపుతున్నాడు ప్రబోధామృతం ద్వారా మాస్టర్ గారు మన హృదయాలని, నిద్రిస్తున్న హృదయాలని తట్టి లేపుతున్నారు. లేపకపోతే మనం మత్తులోనే ఉంటాం. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, కర్మేంద్రియాలు ఉన్నాయి, వాటితో ఎలా భగవంతుని పరముగా పనులు చెయ్యాలి అనేది నేర్పిస్తున్నారు. ఈ సాయినాథ ప్రబోధామృతము మనకు దిక్సూచి అన్నారు మాస్టర్ గారు. చుక్కానితో పోల్చారు కదా, అది ఉత్తర దిక్కులో ఉంటుంది. ఉత్తరం అంటే ఎత్తు, ఉన్నతమైనది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో ప్రవేశిస్తే మనందరికీ ముక్తి దొరుకుతుందనే ఒక విశ్వాసం ఉంది. అదే మాదిరిగా సాయినాథ ప్రబోధామృతంలోనికి ప్రవేశిస్తే మన జీవితాలకి ముక్తి నిశ్చయం. ఈ గ్రంథాన్ని మాస్టర్ గారు 4th స్టేజ్లో రచించారట. 4th స్టేజ్ అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్య అవస్థను దాటిన తురియావస్థలో మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని రచించారు. అట్లాంటి ఒక అద్భుతమైన స్థితిలో మాస్టర్ గారు మనకు అందించినటువంటి గ్రంథం ఎలాంటివి ఉన్నాయంటే, ఒక్కసారి చదివినంత మాత్రాన మనిషికి శాంతిని ప్రసాదించేది, మనసులో ఆలోచన విధానాన్ని రేకెత్తించే లీలామృతం, ప్రబోధామృతాలని మాస్టర్ గారు మనకి అందించారు. మొదటి అమృత గుళిక సాయిబాబా బోధలు జీవిత కళ. లైఫ్ ఈజ్ ఆర్ట్. జీవితాన్ని ఎంజాయ్ చేయాలండి. ఎలాగ ఎంజాయ్ చేయాలంటే మాస్టర్ గారు మనకు నేర్పింది నీవు నేను ఒకటనే ప్రేమ భావంని. ఆ భావం ఉంటే మనిషిలో ఆనందం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు దుఃఖానికి కారణం ఏంది? నేను నాది, నీవు నీది అనే సంకుచిత భావం. దాన్ని విడిచిపెట్టమంటున్నారు మాస్టర్ గారు. అది ఎలాగా? ప్రకృతి ప్రతి కదలికకు కారణం. ఈ ప్రకృతే మనకు ప్రతి ఒక్కటి బోధిస్తూనే ఉంటుంది నిరంతరం, మనం గ్రహించగలిగినప్పుడు. అలాగా సాయితో పరిచయమైనంత మాత్రాన మనకి ముక్తి దొరుకుతుంది అనేది గ్యారంటీ లేదంటండి. ఎందుకు మాస్టర్ గారు అలా చెప్పారంటే, హృదయ నైర్మల్యాలను తొలగించుకొని
నిర్మలత్వాన్ని సాధించుకున్న రోజు మాత్రమే మనిషి ఉన్నత స్థితిని పొందుతాడు. అందుకోసం చెప్పారు, నీవు నేను ఒకటే అనే సత్యాన్ని అంటిపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే స్వార్థ చింతన ఉండదు. అలా లేకుండా ఉండడమే. సత్యాన్ని అంటిపెట్టుకోవడం అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించడం. ధర్మం అంటే నాకు ఇతరులు ఏది చెయ్యాలనుకుంటానో నేను ఇతరులకు అది చేయడం, ఇతరులు నాకు ఏది చెయ్యకూడదు అనుకుంటానో అది నేను ఇతరులకి చెయ్యకుండా ఉండడం ధర్మం. సింపుల్. దీన్ని ఫాలో చేస్తేనే ధర్మబద్ధమైన జీవితము, సత్యాన్ని అంటిపెట్టుకున్న జీవితం మనము జీవించగలము అంటున్నారు. బాబా ఒక మాట చెప్పారు, ఒప్పుకున్న పనిని సక్రమంగా చేయమన్నారు, లేకపోతే ఒప్పుకోబాకు, సంపూర్ణంగా చెయ్యి లేకపోతే ఒప్పుకోబాకు అన్నారు. ఎందుకు అలా అన్నారు? దానికి మాస్టర్ గారు ఏం చెప్పారు, ఏ పనిలో అయినా ఆ పని దాని యొక్క సక్సెస్ మనం దాని పక్కన పోవాలి అంటే 4D ఫార్ములా ఒకటి చెప్పించారు. ఆ 4D ఫార్ములాని ప్రతి పనిలో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి విజయమే అన్నింట్లో. డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్, డైనమిజం. సంకల్పము, అంకిత భావము, క్రమశిక్షణ, చురుకుదనం. ఇవి ఉండాలి. ఇవి లేకపోతే ఏ పని సక్రమంగా జరగదండి. ఇలాగా ఈ 4D ఫార్ములాతో ఒక పనిని చేసినప్పుడు దానికి ఒక ఫలితం వస్తుంది. మనం ఈ 4D ఫార్ములాతో చేసినప్పుడు మనకు ఒక తృప్తి ఉంటుంది. ఏమంటే నేను వచ్చి నా మ్యాక్సిమం, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటారు కదా, నా మ్యాక్సిమం ఇచ్చేసాను. దీనివల్ల ఏ ఫలితం దొరికినా ఆ ఫలితాన్ని అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఒకే విధంగా తీసుకోవాలి. అట్లా తీసుకున్న రోజు మనిషి కర్మయోగి అవుతాడు. ఇదే భగవద్గీతలో చెప్పిన కర్మ సిద్ధాంతం. అది ఈజీగా మాస్టర్ గారు మనకు చెప్పిస్తున్నారు. బాబా మోహిద్దీన్ తంబోలి ఉన్నారు, అతనితో కుస్తీ పోటీలో ఓడిపోయారు. ఆ ఓటమిని ఎంత గంభీరంగా స్వీకరించారు. అలాగే మన మాస్టర్ గారు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. ఆయన ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. నా వల్ల కాదు, నేను చేయలేను, అలాంటి నెగిటివ్ థాట్సే లేవు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం, నేర్చుకున్నది ఇతరులకి నేర్పాలి. అది ప్రకృతి ధర్మం, అదే ఋషి యజ్ఞము అన్నారు. అది మాస్టర్ గారు మనందరి దగ్గర కూడా అండి చాలా సులభంగా చేయిస్తున్నారు. ఆయన తెలుసుకున్న ప్రతి విషయాన్ని మనకి తెలిపారు. వాగ్యజ్ఞం ద్వారా అంటే సత్సంగం ద్వారా 10 మందికి తెలపమని మనకి తెలుపుతూ ఉన్నారు. దీంట్లో 2వ అమృత గుళిక సద్గురువు వాక్యోపదేశం. సద్గురువు అంటే సత్యముతో నిరంతరము సంచరించువాడు సద్గురు. సత్యమై సత్యమునే బోధించువాడు సద్గురు. బాబా చాలా విషయాల్ని ఉపదేశాలుగా చెప్పినా కానీ దీనిలో మనం కొన్నింటిని మాత్రం చూద్దాం. భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే మనం అలానే ఉండాలి అన్నారు. భగవంతుడు మనల్ని ఎలా ఉంచాడు? ప్రశ్న మనమే వేసుకుందామండి. రాగద్వేషాలు లేకుండా ఉంచాడు. ఆ రాగద్వేషాలు తెలుసుకున్న తర్వాతే మనిషికి జీవితంలో దుఃఖం అనేది వస్తుంది. వాటిల్ని జయించమన్నారు. అంటే ఒక సద్గురువుని నిర్దిష్టంగా మనం నమ్ముకున్నాం అనుకోండి, ఆ తర్వాత పాస్ట్లో అయిపోయిన దాని గురించి మనము ఆలోచించాలి. వాళ్ళు ఫ్యూచర్ గురించి బాధపడాల్సిన పని లేదు. ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం ఒకటే మనం చేయాల్సింది. కాకపోతే ఆ సద్గురువుని నమ్మినప్పుడు ఆ నమ్మకం ఎలాగుండాలంటే, ఏదేమైనా కానీ నాకు ముక్తి దొరకాలంటే ఈయన ద్వారా నేను ముక్తి పొందగలను అనే దృఢమైన విశ్వాసం మనిషికి ఉండాలి. అలాగా మన సంకల్పం పెట్టుకోవడమే సద్గురువుకి పగ్గాలు అప్పగించడము అన్నారు. అలా పగ్గాలు అప్పగించినప్పుడు ఆయన మనకి ఏం నేర్పుతున్నారు? అల్లా మాలిక్, అల్లా నామమే శాశ్వతము అన్నారు. నామమే శాశ్వతం. ఏ నామం? రామనామం, కృష్ణనామము, యేసునామం, ప్రవక్త, ఇలాగా ఎందరి నామాలు ఉన్నాయి. పైకి చెప్పడమా? నామం అంటే బాహ్యంగా మనం పలికేది కాదు. ఆ నామము వెనుకనున్నటువంటి అంతర్యాన్ని అంటే వాళ్ళ యొక్క గుణాన్ని పట్టుకోగలగాలి. సాయిరామ్ అంటున్నాం. సాయి అంటే సర్వానికి అతీతుడు. రాముడంటే అందరికీ తెలుసు, రామో విగ్రహాన్ ధర్మ.
సర్వానికి అతీతుడైన సాయి ధర్మాన్ని పట్టుకోబట్టి సాయిరామ్ అని పిలువబడుతున్నాడు. కృష్ణుడు అంటే ప్రేమతత్వం, ప్రవక్త అంటే క్షమాగుణం. ఇలాగా వాళ్ళ గుణగణాలని పట్టుకొని దాన్ని ఫాలో చేసినప్పుడు అవి నిరంతరము ఒకే మాదిరిగా ఉంటాయి. వాటిలో ఎలాంటి తేడా ఉండదు. అంటే సద్గురువు దగ్గర ఉన్నటువంటి ధర్మము, ప్రేమ, క్షమాగుణం, కరుణ, జాలి అన్ని చోట్ల అందరిపైన ఒకే విధంగా ఉంటుంది. అలా మనల్ని సంస్కరించి తన ప్రేమ ద్వారా మనకి నేను నీకున్నాను, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఇది మనం ఈజీగా చదువుతూ ఉంటాం. ఆ ఒక చిన్న మాటలాగా అనిపిస్తుందండి. దానిలో తాదాత్మ్యం చల్లగలిగితే ఏదైనా సాధించగలము అనే ఒక నమ్మకం మనకి వస్తుంది. బాబా ఆ మాట చెప్పి ఏం చేశారు అంటే, ఆర్తుడిని అర్ధార్థుడిగా, అర్ధార్థుడిని జిజ్ఞాసువుగా మార్చి జ్ఞానాన్ని బోధించి ఒక ముముక్షువుగా మార్చడానికి ఆయన నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి సూక్తుల్లో దుఃఖం లేకపోవడమే ముక్తి అన్నారు. దుఃఖం ఉండకూడదంటే మోహాన్ని విడిచిపెట్టాలి. మోహమే లేకపోతే ఎట్లా అండి బ్రతికేది? భార్య, బిడ్డ, తల్లి, తండ్రి అనే మోహం మనకి కావాలి కదా అనిపిస్తుంది. మోహం ఉండొచ్చండి, వ్యామోహం ఉండకూడదు అంటున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్, ధర్మము న్యాయం అని వచ్చేటప్పుడు ఇతరుల విషయంలో ఎలాగ ధర్మం చెప్తామో అదే మాదిరిగా భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు వాళ్ళ విషయంలో కూడా ఒకే విధంగా ఉండగలగాలి. కానీ నాలాంటి వాళ్ళు నా విషయంలో లాయర్ అయిపోతాను, మిగతా వాళ్ళ విషయంలో జడ్జ్ అయిపోతాం. అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండడమే మోహాన్ని విడిచిపెట్టడము అన్నారు. నమ్మిన సిద్ధాంతము, మనందరూ సాయి సిద్ధాంతాన్ని నమ్మాము. ఎందుకంటే మాస్టర్ గారు మనకి రోల్ మోడల్గా ఉండి చూపించారు కనుక. ఆ సిద్ధాంతము ఎంతవరకు నమ్మాలంటే, నీ ప్రాణం పోతుంది, దీన్ని వదిలిపెట్టు అంటే కూడా పర్వాలేదు, నేను నమ్మిన సిద్ధాంతమే నాది అని దృఢంగా ఉండడమే నిశ్చలంగా కూర్చోవడము అన్నారు బాబా. నిశ్చలంగా కూర్చోవడం అంటే మనము ఎన్నో విషయాల్ని బాబా ద్వారా గ్రహిస్తున్నాం. ఆ గ్రహించిన విషయాల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అవగాహనకు తెచ్చుకోవాలి. అవగాహన తెచ్చుకున్న తర్వాత దాన్ని మననం చెయ్యాలి. మననం చేసిన తర్వాత ఆచరించాలి. అప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అప్ప చెప్పారు కదా విచారసాగరం చదువు అనేసి. బాబా ఏమన్నారు? అప్ప చెప్పింది నిజమే, విచారసాగరము చదివితే చాలదు, దాన్ని మననం చేసి ఆచరించాలి అన్నారు. ఇక్కడ విచారసాగరం, దిగులుగా కూర్చోవడమా? విచారణ సాగరం. ఈ సంసారము సాగరం అనేది అందరికీ తెలిసిన విషయం, మనం చెప్తూ ఉంటాం. దానికి విచారణ అవసరం. మొదటి మెట్టు, ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు ఏంది అంటే ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలనే మనిషికి కావాల్సింది. వాటి ద్వారా తనని సంస్కరించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగా ప్రయత్నం చేసినప్పుడు మన జీవితానికి ఒక లక్ష్యం ఉందా అని ఒక ప్రశ్న మనకే వస్తుంది. మన గమ్యం ఏంది? దాన్ని చేరుకోవడానికి మూల్యం ఎంత? అది ఎలా సంపాదించాలి అని తెలుసుకొని కష్టించి ఆ మూల్యాన్ని సంపాదించగలుగుతాడు. సంపాదించేసాం. ఏం చెప్పారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టు అన్నారు. ప్రకృతి మొత్తం కూడా అందరికీ సహాయం చేస్తూనే ఉంది. ప్రతి ఒక్క జీవి ఇంకొక జీవికి సహాయం చేస్తూనే ఉంది ఈ సృష్టిలో. మనిషి మనం కూడా అలానే నడుచుకోగలగాలి. అలాగని అప్పు చేసి పప్పన్నం తినమని చెప్పలేదండి. తనకు మించిన ధర్మం వచ్చి ఉత్తమమైనది కూడా కాదు. అదే కదా బాబా అన్నారు, యాత్రకి పండగకి అప్పు చెయ్యొద్దు అన్నారు. అంటే నేను పుణ్యకార్యాలకే కదా, నా దగ్గర ఉండేదంతా పెట్టేస్తున్నాను కదా అనే ఒక భావం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు నేను ఇంత చేశాను, బాబా నాకు ఇంతకన్నా ఎక్కువ ఇస్తారు అనే దుస్థితి వస్తుంది అని అండర్లైన్ చేస్తారు మాస్టర్ గారు. ఎందుకు? ఎదురు చూసి చేసేది దానం ఎలాగవుతుంది? అందుకనే బాబా ఏం చెప్పారు? తీర్థయాత్రలకి పండగలకి అప్పు చేయొద్దు అని చెప్పారు. ఎప్పుడు కూడా మనిషికి భగవంతుడు ఇచ్చేదే శ్రేయస్కరం, మానవుడిచ్చింది నిలవదు అన్నారు ఒక సూక్తిలో.
ఇక్కడ మానవుడిచ్చింది. తల్లిదండ్రులు మనకి దేహాన్ని ఇస్తారు, పెంచి పెద్ద చేసి మనకి మన కాళ్ళ మీద నిలబడే శక్తిని ఇస్తారు. కానీ ఈ దేహం నశిస్తుంది. అలా కాకుండా నేను అనుకుంటున్నాం కదా ఆత్మతత్వాన్ని, దాన్ని మనకి దర్శింప చేయగలిగిన సద్గురువుని ఎన్నుకున్న నాడు, ఆయన ఆత్మదర్శనం చేయించిన నాడు ఆ జ్ఞానము శాశ్వతంగా నిలిచిపోతుంది. జన్మ జన్మలకి ఆ తండ్రి మనకి ఏ సంస్కారాన్ని అయితే ఇచ్చాడో, ఏ జ్ఞానాన్ని అయితే అనుగ్రహించాడో, అది జన్మ జన్మలకి మనతోనే ఉంటుంది. దాంట్లో సందేహమే లేదు. బాబా మూడవ అమృత గుళిక లీలా ప్రబోధం. లీల అంటే ఏంటి? కనిపించి కనిపించకుండా ఉండేదాన్ని లీల అన్నారు. అదేంటండి, బాబా లీలలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, మరి కనిపించి కనిపించకుండా ఉంది అంటున్నాం. బాహ్యంగా చూసేదానికి అవన్నీ మన కష్టాలని తీర్చేదానికి, కోరికలు తీర్చేదానికి, ఆపదల నుంచి రక్షించేదానికి చేసినట్లుగా మాత్రమే మనకి అనిపిస్తాయి. వాటి వెనుకున్న ఆంతర్యము మాస్టర్ గారు లాంటి వాళ్ళు మనకి వివరించాల్సిందే. అంత ఈజీగా మనము కనిపెట్టలేం. బాబా యొక్క ప్రతి లీలని మనం గమనించి చూస్తే దాంట్లో ఆయన ఒకే మాటలో చెప్పేశాడు, షిరిడీలో ఉన్న 5.5 అడుగుల ఈ దేహమే సాయి అని తలిచేవాడు నన్ను అసలు చూడనట్లు అని ఈజీగా చెప్పేశారు బాబా. అంటే ఏం కనిపిస్తుంది అంటే తండ్రి యొక్క సర్వ వ్యాపకత్వం, సర్వ సమర్థత్వం, సర్వశక్తిమత్వం, ఈ 3 గుణాలు కలిగిన వాడే సద్గురువు. బాబా ప్రతి లీలలో ఇవన్నీ మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఒక లీల చూస్తాం. ఒక పేద బ్రాహ్మణుడు బాబాని సహాయం అర్థిస్తాడు. బాబా ఒక మాంసపు పొట్లాన్ని చుట్టి, కాగితాన్ని చుట్టి ఇస్తారు అతనికి. అతనికి అర్హత లేకపోయినా పూర్వజన్మ పుణ్యం వల్ల బాబా చేతుల గుండా ఆ ప్రసాదం అతనికి లభించింది. కానీ అతని సంశయం వల్ల దాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? సంశయాత్మ వినశ్యతి. సంశయం అనేది లేకుండా ఉండాలి. జస్ట్ మనం ఒక ఫ్రెండ్ని అనుమానపడ్డామనుకోండి, జీవితాంతం గుచ్చి చూపిస్తాడు. మన ఫ్రెండ్షిప్లో అంత నమ్మకుండా లేకుండా పోతాడు. అలాంటప్పుడు మనకు ముక్తినిచ్చే సద్గురువుని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం మనము? అది ఆ లీల వెనుకున్నటువంటి అంతరార్థం. ఒక విషయాన్ని దృఢంగా విశ్వసించిన వాళ్ళు 10 మందికి గట్టిగా ఆ విషయాన్ని చెప్పగలుగుతారు. లేదు, కనీసం తెలుసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళే వాళ్ళు వచ్చేసి బోర్లించిన కుండలు అన్నారు బాబా. వాటిని సరిచేసి ఆయన జ్ఞానంతో నింపుతాను అన్నారు. అలా జ్ఞానం నింపబడమే మనకి మాస్టర్ గారు అందించిన ఈ సత్సంగాలు. వీటిని ఉపయోగించుకోని రోజు ఏం జరుగుతుందంటే, మర్రి చెట్టు కింద లంకె బిందె దొరికినా కూడా దాన్ని చేజిక్కించుకోలేని దుస్థితే మనందరిది అవుతుంది. ఆ తండ్రి ఏం చేసినా నా మంచికే చేస్తాడు అని అనుకున్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని అర్థించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఆయన్ని అర్థించాలి? మనకు కావాల్సింది ఆయన ఇస్తాడు, ఎంత కావాలో అంత ఇస్తాడు. అలాంటప్పుడు అడగాల్సిన అవసరం లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ రేగే. బాబా ఆయనతో ఏమన్నారు? నీకేం కావాలో అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నారు. ఆ అర్హత సంపాదించిన రోజు మనమల్ని అడుగుతాడు కదా, కానీ మనము అతని వల్లే అడగగలమా అనే దాన్ని చూసుకోవాలి. మన హృదయం అంతగా సంస్కరించబడాలంటే మొదట ఈ ప్రకృతి రూపంలో భగవంతుడు మనకెంత మేలు చేస్తున్నాడు అనేది గమనించాలి. అదే బాబా చెప్తారు, నీకు ప్రతి ఒక్కటి నీళ్ళు, ఆహారము, గాలి, వెలుతురు అన్ని రూపాల్లో సేవ చేస్తూ ఉన్నాడు కదా, దాన్ని గుర్తించు అన్నారు. ఇట్లాగా మన 5 జ్ఞానేంద్రియాలని ఆలోచింపచేసి 5 కర్మేంద్రియాలని చేసే 5 కర్మేంద్రియాల ద్వారా చేసే ప్రతి పనిని కూడా భగవత్పరంగా చెయ్యాలి. అదే అన్నమాట మాస్టర్ గారు చెప్పిన అమృత గుళికల్లోని అంతరార్థం. 4వది కథా ప్రబోధం. కథలంటే మనందరికీ ఇష్టమే చిన్నప్పటి నుంచి. ఆ కథలు నీతి కథలు, దేశభక్తి కథలు, భక్తి కథలు ఇలా ఉంటాయి. కానీ బాబా చెప్పే కథల్లో హృదయ సంస్కరణ, ఇంద్రియ నిగ్రహము, స్వధర్మము, కర్మయోగము, విచక్షణ, వివేకాలతో కూడిన కథలే ఉంటాయి. బాబా ఒక కథ చెప్పారనుకోండి, దాంట్లో ఉండే భావము
బాబా ఎవరిని ఉద్దేశించి చెప్తారో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేదట. అది ఒక నిజమైన సద్గురువుకి మాత్రమే సాధ్యం. ఎందుకు అలా చెప్తున్నామంటే, ఒక్కొక్కరి అర్హత వాళ్ళు అర్థం చేసుకునే లెవెల్ అనేది ఉంటుంది కదా, ఆ లెవెల్కి తగినట్టుగా ఎగ్జాంపుల్ చెప్పడం సద్గురు లక్షణం. ఇప్పుడు ఇక్కడ ఈ కథలో బాబా చెప్పింది అరిషడ్ వర్గాలు జయించాలి అన్నారు. అరిషడ్ వర్గాలని తొలగించుకోవాలి. అది ఎట్లాగండి? అరిషడ్ వర్గాలే లేకపోతే కోరికే లేదంటే మనిషి ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది మనకి. అరిషడ్ వర్గాలు లేకుండా బ్రతకమని చెప్పలేదు. 5 జ్ఞానేంద్రియాల ద్వారా దాన్ని ఎలా మలుచుకోవాలో నేర్పిస్తున్నాడు. కోరిక, భగవంతుని చేరుకోవాలనే కోరిక. ఈ కోరిక దృఢంగా ఉంటే అది ధర్మబద్ధమైన జీవితానికి నాందిగా మారుతుంది. క్రోధం, మనం గుడికి వెళ్ళాలని సంకల్పిస్తున్నాము, ఎవరో ఒకరు ఎదురుగా వస్తారు, ఏంది ఇప్పుడు గుడికి వెళ్ళేది, దేవుడు ఎక్కడికి పోతాడు, ఆడే ఉంటాడు, రా సినిమాకు పోదామంటారే, వాళ్ళపైన క్రోధం వహించు. మంచి పనికి అడ్డుపడే వాళ్ళ మీద కోపం చూపించు. లోభం, ఒక పిసినారి పైసాని దాచుకుంటాడు, ప్రీతి, డబ్బు మీద ప్రీతి అంత గొప్పది. అలాగా సమయం మీద ప్రీతి పెంచుకో, ప్రతి క్షణాన్ని భగవంతుని పరంగా ఉపయోగించు. మోహం, భగవంతునిపై మోహం అంటే ఈ ప్రకృతే భగవంతుడు, ఆ ప్రకృతి పైన మోహాన్ని పెంచుకో అంటున్నారు. మదం మనసులో మదం ఉండాలండి. నాకు ఆ తండ్రి ఉన్నాడు అనే ఒక మదం మనిషికి ఉండాలి. ఎందుకనంటే ఏ మంచి పనికైనా, ఒక చిన్న పిల్లాడు సైకిల్ తొక్కుతుంటే కూడా నాన్న వెనకాల పట్టుకొని ఉన్నాడనే ధైర్యం వాడికి ఉంటుంది కదా. అలాగా ఒక పని చేసేటప్పుడు ముఖ్యంగా కావాల్సింది, ఒక మంచి పని చేయాలంటే ధైర్యమైనా ఉండాలి, తెగింపైనా ఉండాలి. నా తండ్రి నాకున్నాడనే మదం మనసులో ఉన్నిందంటే ధైర్యము తెగింపు రెండూ మనతోనే ఉంటాయి. మాత్సర్యం అంటే అసూయ చెందాలి. ఎవరిని చూసి అనేది ఉంది. అన్నమాచారిని చూసి అసూయ చెందాలి, రామదాసుని చూసి అసూయ చెందాలి, వక్యవని చూసి అసూయ చెందాలి. ఇలా 5 జ్ఞానేంద్రియాలని మార్చుకున్నప్పుడు అరిషడ్ వర్గాలని జయించడము ఎంతో సులువు అని బాబా చెప్పారు. ఇలాంటి వివేకంతో మనం మళ్ళీ ధ్యానం చేయమన్నారు. ధ్యానం అంటే ముందు మన మేడం చెప్పారు, కళ్ళు మూసుకొని కూర్చొని ఏదో ఒక దీన్ని చింతించడం కాదు. అంటే బుద్ధి, ధ్యానం అంటే ట్రావెల్, ఎరుకలో లివ్ ఇన్ ప్రజెంట్లో ఉండడమే ధ్యానం. అలానే భగవద్గీతలో ఒక 3 విషయాలు మనకి చెప్పున్నారు. ఇది గుర్తుంచుకుంటే ఇవన్నీ చాలా సులభతరం. ఏం చెప్పారు? సంబంధము, ప్రయత్నము, ప్రయోజనము అన్నారు. బాబా ఏమన్నారు? అనేక జన్మల సంబంధం మనకుంది అన్నారు. ఎందుకండి జన్మలు కలుగుతున్నాయి? మనం చేసే అంటే బుద్ధితో లేకుండా ఉండే క్షణాల్లో మనం చేసే ఆలోచనల ద్వారా జన్మ పరంపరలు డెవలప్ అవుతున్నాయి. ఇది బాబా చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని ప్రయత్నపూర్వకంగా అలాంటి భావాలని తొలగించుకున్నప్పుడు ఈ మానవ జన్మకి ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నారు. 5వ అమృత గుళిక, సాయి చెప్పక చెప్పిన సత్యాలు. ఆత్మజ్ఞానుల యొక్క బోధ నిజానికి మౌనమే. భాగవతంలో అవధూత చెప్తారు, 24 మంది గురువుల దగ్గర నుంచి నేను జ్ఞానం ఆర్జించాను అనేసి. ఆ 24 మంది గురువులు వాచా బోధించారా అంటే ఈ ప్రకృతి నిరంతరం బోధిస్తూనే ఉంటుంది మనము గ్రహించగలిగినప్పుడు. అలాగా బాబా లీలల్లో ఒకటి చూద్దాం. బాబా వేప చెట్టు కింద ప్రకటమయ్యారు. బాహ్యంగా చూసేదానికి వేప చేదుగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ దాన్ని చక్కగా ఉపయోగించుకున్నప్పుడు అది దివ్య ఔషధంగా మారుతుంది. అలాగనే ధర్మంగా జీవించడము మనకందరికీ అయ్యో చాలా కష్టం అనిపిస్తుంది. అది చూసే వాళ్ళకి మాత్రమే కష్టం, ఆచరించే వాళ్ళు ఎప్పుడు కూడా చిరస్మరణీయులు అవుతున్నారు. మన మాస్టర్ గారి లాగా నిజమైన సాధువు ఎంతో అరుదు అన్నారు. మనం కష్టపడకుండానే మాస్టర్ గారు ఒక నిజమైన సాధువుని ఎత్తుక్కొని పోవాల్సిన అవసరం లేకుండా గ్రంథమే గురువు అని చెప్పేశారు. అలాగా నిజమైన సాధువు అనబడే వాళ్ళు భగవంతుని యొక్క ఆదేశం లేకుండా ప్రకటన అవ్వకూడదు అని కూడా
బాబా చరిత్రలో తెలుస్తుంది. ఇప్పుడు ఒక నిజమైన సాధువు దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది అన్నామనుకోండి, భగవంతుడు మంచి చేస్తాడనో నా గురువు నిన్ను కాపాడుతాడనో చెప్తారు. కానీ నేను ఒక నామం చెప్తాను, దాన్ని జపించు, పరిహారాలు చెయ్యి, దీక్షలు పూను అనేసి చెప్పరు. ఇప్పుడు ఒక నిజమైన సాధువు అని చెప్పారు ఈ అధ్యాయంలో. ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన విషయము, ప్రతిదానికి మాస్టర్ గారు నిజమైన నిజమైన అని రాస్తున్నారు. అలానే ఒక నిజమైన సద్గురువు తన యొక్క గురువుకో లేదంటే భగవంతుడికో వ్యతిరేకంగా ఏ రోజు ప్రవర్తించరు. సర్వజనులు ఎంత నిర్హేతుకమైన ప్రేమ ఆయన చూపిస్తాడు. అలాంటప్పుడు ఆయన మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంది? ఒక 8 పుష్పాలని మాత్రం ఎదురు చూస్తాడు. అహింస, ఇంద్రియ నిగ్రహము, క్షమ, దయ, జాలి, శాంతి, తపస్సు, ధ్యానం. ఇది తప్ప ఏ నిజమైన సద్గురువు ఏది ఎదురు చూడడు, ఆశించడు. దీనిలో ఒక నమస్కారం కూడా రాలేదండి, ఆయన అది కూడా ఎదురు చూడ్డు మన దగ్గర నుంచి. ఇప్పుడు బాబా నేర్పింది ఏంది? మసీదులో తులసికోట పెట్టారు, అగ్నిని స్థాపించారు. అంటే సంకుచితమైన మన భావాల నుంచి విశాలత్వం వైపుకు రమ్మంటున్నారు, సమసమాజ స్థాపనని చెయ్యమంటున్నారు. ఒక ఆదర్శ సాధువుకు ఉండాల్సిన లక్షణాలని పంచభిక్షల ద్వారా బాబా చూపించారు. ఎంత దక్షిణలు వచ్చినా సాయంత్రానికి పనిచేశారు. ఇప్పుడు సాధువులందరూ పాద పూజలకి బేరమాడుతున్నారు. సాధువులు అనబడే వాళ్ళు పాద పూజలకి భేదమాడుతున్నారు. అంటే నిజమైన అనే పదాన్ని మాస్టర్ గారు ఎందుకు ఇంత అదిమి చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు అనేది మనము గమనించాలి. బాబా జవహర్ అలీ వస్తారు, బాబానే తన శిష్యుడు అని చెప్పుకుంటాడు. బాబా ఏం చేశారు? వినమ్రతతో శిష్యుడు మాదిరిగానే నడుచుకుంటాడు. సాయి అంతటి సద్గురువే అలా నడుచుకున్నప్పుడు సాయి సాంప్రదాయమైన ఫాలో చేస్తున్నామని చెప్పుకునే మనము సాయి సాంప్రదాయాన్ని భ్రష్టుపరిచే మాదిరిగా నడుచుకోకూడదు అని మాస్టర్ గారు హెచ్చరిస్తున్నారు మనల్ని. 6వ గుళిక, సాయి చూపు, నవ్వుల ప్రబోధం. ఈరోజు హారతి సమయంలో బాబా ప్రసన్నంగా నా వైపు చూచి చిరునవ్వు లొలికించారు. ఆ నవ్వుని చూడడానికి షిరిడీలో కొన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. నేను కన్నార్పకుండా తన్మయత్వంలో పిచ్చివాణిలాగా అలానే చూస్తుండిపోయాను అన్నారు కాపర్జే. మనిషి జీవితంలో పోరాడేది తృప్తి, శాంతుల కోసం అని చెప్పారు, అంతే కదా. కానీ ఒకరి చూపు, ఆ నవ్వు, దానికోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తానంటే ఆ చూపులో, ఆ నవ్వులో కాపర్జేకి ఏం కనిపించింది? కల్మషం లేని తల్లి ప్రేమ కనిపించింది. ఎలాంటి తల్లి ప్రేమ? ఎల్కేజీ బిడ్డని అంతా రెడీ చేసి స్కూల్ గేట్ దగ్గర వదిలిపెట్టి వచ్చి తనకేం కావాలో అన్నీ చేసి తిరిగి ఆ పాపని తీసుకురావడానికి పోయి తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది చూసారా? అలాంటి చూపు సాయినాథుడిలో కనిపిస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు తెలుసుకుంటావు అని చెప్పి ఈ ప్రపంచం అనే బడిలో మనల్ని చదవడానికి పంపించేసి గమనున్నాడా? లేదు. సేవ చేస్తున్నాడు, మనకి బోధనలు ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. మనకి ఏ సమయంలో ఏది కావాలో అంటే ఓదార్పు, ప్రేమ, లాలింపు, బెదిరింపు, క్రమశిక్షణ, ఇవన్నీ తానే అందిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకి బాబా యొక్క చూపులో దొరుకుతుంది అన్నారు. అంటే ఇదే ద్వారకామాయిలో కూర్చొని బాబా తదేకంగా దునికేసి చూస్తూ ఉన్నారు. ఎవరైనా వస్తే వాళ్ళని అలా తీక్షణంగా చూసేవారట. అలా చూసినప్పుడు వాళ్ళకి ఏం కావాలో అది లభించేది అని రాశారు మాస్టర్ గారు. ఏం కావాలండి? కష్టంలో ఉన్న మనిషికి ఓదార్పు కావాలి, ప్రేమ కావాలి. ఇవి ఇస్తేనే చాలండి, మనిషి ఏదైనా జయించగలుగుతాడు. 7వ అమృత గుళిక, చిరునవ్వు చూపు. సాయి చూపు, చిరునవ్వు అన్నారు. అది వాళ్ళ పరిణితిని బట్టి, అంటే బాబాని దర్శించడానికి వెళ్ళిన వాళ్ళ పరిణితిని బట్టి వారికి బోధనని అనుగ్రహిస్తుంది అని చెప్పారు. ఇదే ఆ చిరునవ్వు చూపు
1963 ఫిబ్రవరి 9వ తారీఖున మాస్టర్ గారికి అద్వైతానుభూతిని ప్రసాదించింది. వాచా ఏమీ బోధించలేదు, చిరునవ్వు చూపు మాత్రమే మాస్టర్ గారికి 5 గంటల సేపు అద్వైతానుభూతిని ప్రసాదించింది. చెప్పారు కదండి, వాళ్ళ స్థాయికి తగ్గినట్టుగా బోధించగలవాడు నిజమైన సద్గురువు అనేసి. బాబా తన చర్యల ద్వారా మనకు తెలిపింది ఏంటి అంటే మానవత్వం. మనిషిని మనిషిగా గౌరవించమన్నారు. అందరినీ మాయి అన్నారు, బావు అని పిలిచారు. ఆయన చెయ్యాల్సిందంతా చేసేసాడు, చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఇంకా మన చేతల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన చూపులో ఉన్న గంభీరం అనుక్షణం మనల్ని ప్రశ్నిస్తూనే ఉండాలి. అంతే. ఏమని? నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గుర్తించావా? దానికి నీ మనసు పరవశించిందా అని ప్రశ్నిస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించావా అనేసి మనల్ని అడుగుతూనే ఉంటాడు ఆయన. సరే, మన కర్తవ్యం ఏంది? కర్తవ్యము అంటే బాబా చరిత్ర వరకు చూస్తే సాటి వారిని నీ వలె ప్రేమించు అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అంటే పరోపకారార్థం ఇదం శరీరం, వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు తలపెట్టు. ఇవన్నీ కూడా ఆయన మనల్ని ప్రశ్నిస్తుంటుంది. ఆ చిరునవ్వు చూపు వీటిని చేయమని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. అనుక్షణము మనల్ని ఉత్సాహపరుస్తూనే ఉంటుంది. నేను నీ వెనకాల ఉన్నాను, నీ ముందు ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను ధైర్యాన్ని మనకు ఇస్తూనే ఉంటుంది ఆ చూపు. బాబా దర్బార్లో కుల, మత, వ్యక్తి, జాతి ఇలాంటి ప్రాధాన్యతలే లేవు. అలాగే మన మాస్టర్ గారు కూడా ఆయన సత్సంగాల్లో ఇలాంటి విషయాలు లేకుండానే సత్సంగాల్ని నిర్వహించారు. ఎప్పుడు చూసినా అందరూ ఒకటనే ప్రేమ భావమే. ఆయన తన నుంచి ఎవరిని వేరుగా చూడరు కదా. అందుకే నిజమైన గురువుకి శిష్యులు అనేవాళ్ళు ఉండరు. అందరూ ఆయన రూపాలుగానే వాళ్ళకి కనిపిస్తారు. ఆ చూపు మనల్ని ప్రశ్నిస్తుంటుంది అన్నాం. ఆ చూపు నీకు నేనున్నాను అని తెలుపుతుంది. ఆ నవ్వు నువ్వు సాధించు, నీ వల్ల అవుతుంది అనే ధైర్యాన్ని మనకిస్తుంది. ఆ చూపు నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావా అని అడుగుతుంది. ఆ నవ్వు నీ భావాలని సరిదిద్దుకున్నావా అని మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ లైఫ్ ఈజ్ ఏ గేమ్, లైఫ్ ఈజ్ ఏ ఆర్ట్ అన్నారు. ఈ జీవితాన్ని నా బిడ్డలు చక్కగా ఆడి నా చెంతకి ఎప్పుడు వస్తారో అని ఆ మసీదు అంచున నిలబడి ఆ చూపు చిరునవ్వు మన కోసము ఎదురు చూస్తూనే ఉంటాయి అన్నారు మాస్టర్ గారు. 8వ అమృత గుళిక, నాపై నీ దృష్టి నిలిపితే నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు. ఆయనపై దృష్టి నిలపడం అంటే కప్ని వేసుకొని తల్లగుడ్డ కట్టుకున్నాడు ఆయన చూస్తే అట్లానే ఉండడమా? కాదు. ఆయన చెప్పింది ఏదో దాన్ని చెయ్యడం, ఆయన మెచ్చింది ఏదో దాన్ని ఆచరించడం. అంతే. ఇది ఎలాగా? ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఆ సద్గురువు పైన ఇష్టం ఉండాలి. ఆ తండ్రిని అంతగా ప్రేమించినప్పుడు ఆ చూపు చిరునవ్వుల ముందర ఏది వెలగట్లేమనే ఒక నమ్మకం మనకే వస్తుంది. బాబా ఇంకొక విషయం చెప్పారు దీంట్లో, స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు అన్నారు. చేపకి నీటిలోనే ఆహారం బాగా దొరుకుతుంది, కానీ ఈ జాలరి వాడి వేసే ఎర్రని మింగి ప్రాణాలు కోల్పోతుంది. దీన్ని సూచించి బాబా చెప్పారు 1-2 వంటకాలు చాలు అనేసి. దీన్నే మన వేదాల్లో కూడా చెప్పారు, జితం సర్వం జితే రసే అన్నారు. జిహ్వాన్ని జయిస్తే అన్నింటినీ జయించవచ్చు అనేసి. ఇప్పుడు వెంటనే అలాంటి వాళ్ళు చెప్తారు, నేను డైట్ చక్కగా ఫాలో చేస్తానండి, ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానండి అనేసి అనొచ్చు. 4 రుచుల వరకేనా? మాట కూడా చూసుకోవాలి. మాట తూటా కన్నా వేగంగా పోతుంది. తూటా దెబ్బకు ఒక్కసారి మనిషి చచ్చిపోతాడు, కానీ మాట ఆ మనిషి బ్రతికున్నన్ని రోజులు అది గుచ్చుతూనే ఉంటుంది. అందుకే తమిళ్ కవి తిరువళ్ళువర్ ఆయన ఒక మాట చెప్పారు, ఇంద్రియాలని జయించిన రోజు మనిషి ప్రపంచాన్నే జయించగలడు అన్నారు. 9వ అమృత గుళిక, క్రొత్త యుగానికి క్రొత్త మతం. నైతిక విలువలు అడుగంటుతున్న ఈ సమాజంలో, అంటే మనిషిని మనిషిగా గౌరవించడం కూడా కొరవడుతున్న ఈ సమాజంలో బాబా ప్రయత్నం చేసింది సమాజ స్థాపన కోసం బాబా ప్రయత్నం చేశారు.
ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న వస్తుంది మనకి పుస్తకంలో చదివేటప్పుడు, ఎందుకు కొత్తది? మన దేవుళ్ళు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, మళ్ళా కొత్తది ఎందుకు అనుకుంటాం. ఆ భగవంతుడు రాముడుగా వచ్చాడు, క్షత్రియుడు అన్నాం. కృష్ణుడుగా వచ్చాడు, యాదవుడు అన్నాం. రామకృష్ణ పరమహంసగా వచ్చారు, బ్రాహ్మణుడు అన్నాం. అంటే ఏంది? భగవంతుడు ఏ రూపంలో వచ్చినా కులాలు అంటగట్టేస్తున్నాం. చివరికి హనుమంతుడికి కూడా కులం అంటగట్టేస్తాం. ఆ కులం అంటగట్టడంలో ఏంది? వీళ్ళు నా వాళ్ళు, ఆయన మావాడు. ఇప్పుడు మిగతా వాళ్ళకి భగవంతుడు కాదా? ఆయన అందరి బిడ్డలు సమానమని చెప్పినప్పుడు మనలో ఎలాగ అలాంటి సంకుచిత భావం తలెత్తింది? దాన్ని దిద్దుతున్నారు బాబా ఇక్కడ. అందుకే ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి చెందకుండా ఆయన ఆవిర్భవించారు. బాబా యొక్క గొప్పతనం ఏంటంటే మనం అడిగిందన్నీ ఇస్తూ మనల్ని సంస్కరిస్తాడు ఆయన. అంటే క్రొత్త మతము అంటే సర్వమత సామరస్యంతో కూడింది. బాబా దగ్గరికి వెళ్ళారు, బాబా నీ కులం ఏంది అన్నారు. భగవంతుడి కులము అన్నాడు ఆయన. భగవంతుడి కులం అంటే భ అంటే జ్ఞానం, ఘ అంటే గమనం, అంటే బుద్ధితో ట్రావెల్ చేయడమే. అంటే జ్ఞానంతో ఒక ప్రయాణం సాగించేవాడే భగవంతుడు, అదే భగవంతుని కులము అన్నారు. 2 minutes అసలు. అంటే ప్రత్యక్షంగా మనకు కనిపించే దైవాలు ఎవరంటే పంచభూతాలు, భూమి, నీరు, గాలి, ఆకాశం, నిప్పు. భూమిది ఏ కులము? గాలిది ఏ కులము? ఇలా విచక్షణ, వివేక విచక్షణతో ఆలోచించమన్నారు. అప్పుడు ఈ కులమతాల వెర్రి మనుషులకి ఉండదు అంటున్నారు మాస్టర్ గారు. 10వ అమృత గుళిక, నూతన యుగానికి వినూత్న బోధ. ముందు మనం వివరించుకున్నది క్రొత్త యుగము అన్నాం, ఇప్పుడు నూతనము అంటున్నాం. క్రొత్త దానికి ఎప్పుడు పాతదయ్యే ధర్మం ఉంటుంది, నూతనానికి ఆ ధర్మం అనేది ఉండదు. నూతనానికి ఇంకా ఒక 3 అర్థాలు ఉన్నాయని మాస్టర్ గారు చెప్పారు. క్రొత్త పద్ధతులను కలిగినది అని, ఆలోచన నూతనమైనది అని, అసలైనది అని అర్థం ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ మనకు ఒక సందేహం వస్తుంది, బాబా చెప్పినవన్నీ శృతులు, స్మృతులు, వేదాలు, పురాణాలు, భగవద్గీతే కదా, అప్పుడు ఆయన నూతనంగా మనకి ఏం చెప్పారు అనిపిస్తుంది. ఇవన్నీ పాతవే, కానీ ఆయన చెప్పే విధానము నూతనమైంది, వినూత్నమైంది. ఆ కాలంలో పంచయజ్ఞాలు చేయాలి అన్నారు. పంచయజ్ఞాలు అంటేనే భయం వచ్చేస్తుంది. ఓయమ్మో యజ్ఞం అంటే ఏందో ఎక్కడో అని ప్రతి ఒక్కరూ చేయాలి అని చెప్పారు. అది ఎలాగ చేయాలి? బాబా ఇలాంటి పదాలనే వాడలేదు. ప్రతి మనిషి దగ్గర పంచయజ్ఞాలు రోజు చేపిస్తున్నారు. ఎలాగా? చాలా సులభంగా చేపిస్తున్నారు. పిండ ప్రదానం చేయమన్నారు దూమల భార్య చనిపోయినప్పుడు. పితృయజ్ఞాన్ని ప్రోత్సహించారు. బాబా తన గురువు వద్ద నేర్చుకునింది, తాను పొందింది తిరిగి అందరికీ పంచారు. మన మాస్టర్ గారు కూడా తాను పొందిన అద్వైత అనుభూతిని మనందరికీ పంచిపెట్టారు. దాని ద్వారా ఋషి యజ్ఞాన్ని బాబా చెప్పకనే చెప్పి చేయిస్తున్నారు. ఇంకొకటి, మీ కులదైవాన్ని పూజించండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి, మీ పూర్వీకులు అర్చించిన శిలనే మీరు అర్చించండి అని చెప్పారు. దాని ద్వారా దైవ యజ్ఞాన్ని నిర్వహించారు. సాటి మనిషిని మనిషిగా గౌరవించు, వీడు తక్కువ కులమని బంతిలో దూరంగా కూర్చోబెట్టబాకు, వాడు నా ప్రతినిధిగా నీ ఇంటికి వస్తున్నాడు అని చెప్పి మనుష్య యజ్ఞాన్ని చేయించారు. నువ్వు ఆహారం తీసుకునే ముందు ఇంటి బయట సమృద్ధిగా కాకబలికి అన్నం విడిచిరా అని చెప్పి భూతయజ్ఞము చేయించారు. అంటే ఇంకా డీప్గా మాస్టర్ గారు ఇంకొక విషయం చెప్పారు. బాబాకి ముందు చూపు ఎక్కువ, భగవంతుడికి ఎప్పుడూ ముందు చూపు ఎక్కువే. ఆయన చెప్పాడు, కలియుగంలో నకిలీ గురువుల బారిన పడి ఎక్కడ భ్రష్టులు అవుతారో అనేసి ముందుగా ఆలోచించి గురుపదేశం పేరుతో జరిగే ఈ మోసాలను అరికట్టడానికి గురుపదేశం అనే తంతుని బాబా నిరసించారు. అంటే బాబా వచ్చి ఇప్పుడు అందరికీ మనకు గురువు లేరంటే ఎట్టండి, మా కుల గురువు అంటాము, గురువు లేరంటే ఎట్ట అన్నారు. మాస్టర్ గారు అన్నారు నాకు గురువు లేరని, నేనున్నానని ముమ్మార్లు బాబా పలికారు. నా సమాధి నీతో మాట్లాడుతుంది అని చెప్పారు.
నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను అనేది బాబా యొక్క వినూత్నమైన బోధ. ఆ బోధని మనం నిరంతరం మనసులో గుర్తుంచుకున్న రోజు ఆయన హామీ ఉంది. ఇన్ని రకాల హామీ ఆయన ఇచ్చినప్పుడు మనం ఎందుకు గురువు కోసం వెళ్ళాలి? గ్రంథమే గురువు అని మాస్టర్ గారు మనకి నేర్పించారు. ఆ గ్రంథమే గురువు అని పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు పారాయణ ద్వారా మనం తెలుసుకున్నది సత్సంగంలో చెప్పడం ద్వారా మనము ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అందువల్ల మనకి మాస్టర్ గారు అందించిన వినూత్న విద్యాలయమే సత్సంగం. ఇప్పటి నుంచి మనందరము నూతనంగా ఆలోచించాలి, ప్రారంభించాలి. నూతనమైన జీవితాన్ని జీవించాలి. పని పాతదే, ప్రయత్నము నూతనమై ఉండాలి. జీవితం పాతదే, జీవనం నూతనమై ఉండాలి. మనం మేలుకోవలసింది నిన్నటిలో నుంచి, కోరుకోవలసింది వెలుగులు చిమ్మే రేపటిని, పరుగులు పెట్టించే ఆశయాలని, మనము అధిరోహించాల్సింది ఉన్నత శిఖరాలని. వీటిని హృదయ తలుపుల్ని తెరిచి మనందరము ఆహ్వానిద్దాం. మాస్టర్ గారు అందించిన సాయి ప్రబోధామృతం ద్వారా, ఆయన అందించిన 10 అమృత గుళికల ద్వారా ఈ సంకల్పాన్ని మనందరము తీసుకుంటాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त. కారణ జన్ముడుగా జన్మించి తత్వబోధనలు తరింప, సాయి సన్నిధికి చేరిన తదుపరి సామ్యతానై చెరిమముతో